ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 135వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ముఖ్యంగా ఆయన రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన ఆలోచించింది ఏంటంటే అసమానత, ఈక్వాలిటీ తీసుకురావాలి, ప్రజలందరూ సమానమే, అందరికీ హక్కులు ఉండాలి. అందులో ముఖ్యంగా ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కు, అలాగే మహిళలకి ఓటు హక్కు కల్పించారు ముఖ్యంగా. అలాగే మెటర్నరీ టైం అప్పుడు కూడా, గర్భస్రావం ఉన్నప్పుడు కూడా స్త్రీలకి సెలవు ఇవ్వాలి, గవర్నమెంట్ సెలవు ఇవ్వాలి అని కూడా ఆయన పోరాడారు. అలాగే స్త్రీలు పురుషులు పోరాడి విజయం సాధించారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ అవకాశాలు రావాలి. ఈరోజు రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, హక్కుల పరంగా కానీ అందరూ సమానంగా ఉండాలనే సమానత్వంతో ఆయన ముందుకెళ్ళారు. ఈరోజు భారతదేశం కాదండి, కెనడాలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఈరోజు కెనడాలో ఆ దేశానికి ఈరోజు సెలవు ప్రకటించారు. అలాగే లండన్ యూనివర్సిటీలో అంబేద్కర్ గారి జయంతిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన చదివిన లైబ్రరీలో ఆయన విగ్రహం పెట్టి ఆయన పూజిస్తున్నారు. ప్రపంచ మేధావి, ఈరోజు ప్రపంచ మేధావి అని ప్రపంచం మొత్తం ఆయన్ని కొనియాడుతుందంటే ఆయన చేసిన సేవలు, ఆయన పోరాడిన పోరాటం, ఆయన రాసిన రాజ్యాంగంలోని పేదల కోసం రాసిన, కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం కూడా ఆయన పోరాడి ఈరోజు ఈ భారతదేశం ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉండడానికి కారణం ఆయన రాసిన రాజ్యాంగం, బికాజ్ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఈ సందర్భంగా మనమందరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ.